మరికొన్ని రోజుల్లో మొదలు కాబోయే ఐపీఎల్ 2024లో ఈసారైనా ఆర్సీబీ కప్ కొడుతుందా? లేక మళ్ళీ చివరిదాకా వచ్చి ఫ్యాన్స్‌ని నిరాశపరుస్తుందా? ముందుగా జట్టు విషయానికి వస్తే టీం కొంచెం బ్యాలెన్స్‌గానే కనిపిస్తుంది. బ్యాటింగ్‌లో ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, మ్యాక్స్‌వెల్, క్రిస్ గ్రీన్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రార్ లాంటి మంచి బ్యాటర్లు ఉన్నారు. బౌలింగ్ విషయానికి వస్తే సిరాజ్, అజారీ జోసెఫ్, లోకీ ఫర్గూసన్, మయాంక్ దగ్గర్, టామ్ కరాన్, రీస్ టోప్లే, ఆకాశ్ దీప్, హిమాన్షు శర్మ, విజయ్ కుమార్ వైశాంగ్, కరణ్ శర్మతో బాగున్నప్పటికీ ఆర్సీబీ అతిపెద్ద సమస్య స్పిన్ బౌలింగ్. మంచి ఎక్స్పీరియన్స్ స్పిన్ బౌలర్ లేకపోవడం ఆర్సీబీకి పెద్ద తలనొప్పిగా మారనుంది. మ్యాక్స్వెల్ బౌలింగ్ చేసిన మ్యాక్సీకి తోడుగా ఇంకో ఎక్స్పీరియన్స్ బౌలర్ లేడు. కరణ్ శర్మ ఉన్నప్పటికీ గత సీజన్లో మంచి పర్ఫార్మెన్స్తో ఆకట్టుకోలేకపోయాడు. హిమాన్షు శర్మ, మయాంక్ దగ్గర్లు ఉన్నా వాళ్ళు యంగ్స్టర్స్ కావడంతో ప్రెజర్ టైంలో రాణించగలరా లేదా అనేది అతిపెద్ద సమస్యగా మారనుంది. మరోవైపు స్పీడ్ బౌలింగ్ విషయానికి వస్తే అజారీ జోసెఫ్, లోకీ ఫర్గూసన్, రీస్ టోప్లే, టామ్ కరన్లో ఒక్కరికి మాత్రమే అవకాశం లభిస్తుంది. నాకు తెలిసినంత వరకు అజారీ జోసెఫ్ని ప్లేయింగ్ 11లో ఆడిస్తారనుకుంటున్నా. ఎందుకంటే అజారీ జోసెఫ్ బౌలింగ్తో పాటు చివరిలో వచ్చి పెద్ద పెద్ద సిక్స్లు కొట్టే ఎబిలిటీ ఉన్నవాడు. కాబట్టి అజారీ జోసెఫ్కి చోటు లభిస్తుంది. ఒకవేళ జోసెఫ్ మంచిగా ఆడలేకపోయినప్పుడు ఫర్గూసన్ లేదా రీస్ టోప్లేని ఒకరిని ఆడిస్తారనుకుంటున్నా. గ్రీన్ మరియు డూప్లెసిస్ ఓపెనింగ్కి వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఫాఫ్ స్లోగా ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికీ గ్రీన్ పవర్ ప్లే నుంచే హిట్టింగ్ మొదలు పెడితే ప్రత్యర్థి టీంకు కష్టాలు తప్పవు. వన్ డౌన్లో కోహ్లీ, నెంబర్ 4లో పతిదార్, నెంబర్ 5లో మ్యాక్సీ, నెంబర్ 6 దినేష్ కార్తిక్ ఫినిషర్ లాగా ఉంటారు. ఇక్కడ దాకా బ్యాటింగ్ చాలా సాలిడ్గా కనిపిస్తుంది. నెంబర్ 7లో మయాంక్ దగ్గర హిమాన్షు శర్మ, నెంబర్ 8లో కరణ్ శర్మ, నెంబర్ 9లో జోసెఫ్, నెంబర్ 10లో సిరాజ్, నెంబర్ 11లో ఆకాశ్ దీప్ ఆర్ యష్ దయాల్. నా ప్లేయింగ్ 11 అయితే ఇది. మరి మీ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో కామెంట్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.